ఇవన్నీ ఏందనుకుంటున్నా, ఏం లేదండి. మా పెద్దనాన్న చనిపోయి 1 ఇయర్ అవుతుంది. మా 1 ఇయర్ దానికి మా పెద్దమ్మ వచ్చేసి మా బాబాయ్కి ఆర్డర్ ఇచ్చింది. ఏమేమి ఇచ్చిందంటే చికెన్, రెడ్ చికెన్ దగ్గరికి ఏమన్నది ఫ్రై లాగా, అండ్ మటన్, బగారా రైస్, వైట్ రైస్, ఇంకా అక్కడ ప్లేట్లు, సలాడ్స్ అన్నీ పెట్టినారు. ఇదేమో వచ్చేసి కద్దు కా ఖీర్ గిన్నె. ఇంకా అది మూత తీసి చూసేసరికి నాకు నోట్లోకి వెళ్ళి లాలాజలం గారింది. కప్పులో పోసుకొని వచ్చి కూర్చొని తిన్నాకనే చర్చికోవాలని కూర్చున్నాయి. ఇంకా తిన్నాక ఇంకా పిల్లని తీసుకొని చర్చికి పోయినా. చర్చికి ఆడందరు పోరీలు, పోరగాళ్ళు, బుడ్డ పోరీలు అందరూ ఆడుకుంటుంటే నా బిడ్డ కూడా పోయి ఆడనే జమ అయింది. ఇదేనండి మా పెద్దమ్మ వాళ్ళు ఊరు షేరుగూడెంలో చర్చ్. ప్రేయర్ జరుగుతుంది. చర్చికి ముందు పెద్ద ప్లేస్లో ఆడ పిల్లలు ఆడుకుంటున్నారు. మన సిటీలల్లో అందరూ ఒకటే కాడ కూర్చుంటారు. ఈడ ఊర్లలో కాబట్టి ఆడోళ్ళు ఒక దిక్కు, మగవాళ్ళు ఒక దిక్కు కూర్చున్నారు. చర్చ్ పేరు వచ్చేసి లూర్ద్ మాత చర్చ్, షేరుగూడెం అండి. అండ్ ఇక్కడ మధ్యలో నిల్చుంది మా రెడ్డి ఫాదర్, మా పెద్దనాన్న వాళ్ళ సొంత అన్న. ఆ ఫాదరే మాస్ చేశాడు అన్నట్టు. ఇక్కడ ఉన్నది రెడ్ శారీలో మా సెకండ్ పెద్దమ్మ. ఇది గ్రేవ్యార్డ్ మా బాబాయ్ డెకరేషన్ చేసిండు. ఈడ అందరూ ప్రేయర్స్ చెప్పుకుంటా పోతున్నారు. అక్కడ చూడండి జోడుబాయ్, జంగుడుబాయ్ ఎట్లా నడుచుకుంటా పోతున్నారు. ఈ కిందకి వేయందా అనుకుంటున్నారా, తాటి ముంజలు, అవే స్వీట్ వేవ్ ముంజలు ఉంటాయి చూడండి గవి. వీళ్ళైతే ఏడిపోయినా చేతులు వదిలిపెట్టకుండానే పోతున్నారు. ఆ పువ్వులు, ఆ క్యాండిల్, అగరబత్తులు. చిన్న ఉన్నప్పుడు మనం చూసినట్టే ఉంది కదా. మనం కూడా ఏడున్నా చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ మనమే ఉండాలి, ఫస్ట్ మనమే చేయాలన్నట్టు. సో ఇంకా వాళ్ళు కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. ఇదేమో వచ్చేసి మా సెకండ్ పెద్దమ్మ. మా మమ్మీ, మా సెకండ్ పెద్దమ్మ, మా ఫస్ట్ పెద్దమ్మ మొత్తం సిమిలర్ ఉంటారు. ఎవరు అంటే చాలా ట్విన్స్ లాగా ఉంటారు దగ్గరగా అట్లా మంచిగా అబ్జర్వ్ చేస్తే. సో మా తమ్ముడు చెల్లెమ్మ సెకండ్ పెద్దమ్మ వాళ్ళ సన్ డాటర్ వచ్చేసి ఒకళ్ళు కెనడాలో, ఒకళ్ళు యూకేలో ఉన్నారు. సో అందుకే మా పెద్దమ్మ వచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి మొత్తం గ్రేవ్యార్డ్ డెకరేషన్, ఫోటో డెకరేషన్ కానీ కుకింగ్ అంతా మా బాబాయ్కి హ్యాండ్ ఓవర్ చేసేసింది. ఇంకా అందరు అక్కడ గ్రేవ్యార్డ్ దగ్గర ఫ్లవర్స్ పెట్టి ప్రేయర్ చేసుకొని ఇంకా పోతున్నారు. పోయినాక ఇంకా అక్కడ మా పెద్దమ్మ వాళ్ళందరూ మా తమ్ముడు వాళ్ళకి ఇవన్నీ అప్డేట్ ఇవ్వడానికి ఇట్లా ఫోటోలు దిగుదామని నిల్చొని ఉన్నారు. ఇక్కడ మా అక్క, మా అమ్మ ముచ్చట్లు పెట్టుకుంటా గాడ నిల్చొని ఉన్నారు. ఇంకా నేను మా పెద్దమ్మ ఫోటో క్లిక్ చేసిన. వెనకాల చూసిండ్రు ఆ చర్చ్ ఎంత మంచిగా పడుతుందో అసలు. మొత్తం ఒకలాంటి బ్లూ స్కై, గ్రీన్ కలర్ చెట్ల మధ్యన ఆ 2 క్రాసులు మస్తు ఉంది కదా. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న ఇద్దరు వాళ్ళది వన్ సైడ్ లవ్, చాలా మస్తు ఉంటారు. మా పెద్దమ్మ విడోస్కి ఒక ఎగ్జాంపుల్స్గా ఉండాలి అనేసి మా పెద్దమ్మ అండి. సేమ్ గరకపాటి గారు చెప్పినట్టు విడోస్ అనే వాళ్ళని ఇట్లా అవి తీసేయండి, ఇవి తీసేయండి, ఇట్లా దూరం ఉండండి అట్లా కాదు, వాళ్ళకి కొన్ని ఉంటాయి అనేసి సేమ్ గరికపాటి గారు ఎలా అయితే చెప్పారో అవన్నీ మా పెద్దమ్మ చేసి లైవ్గా ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎవ్వరు ఏమనుకున్నా నేను పట్టించుకోను అనేసి మా పెద్దమ్మ ఉంది. చాలా ఇన్స్పైరింగ్ కదా. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవద్దండి. ఇంకా చర్చ్ నుంచి ఇంటికి వచ్చేసినాం. ఇదేమో ఇల్లు. ఇంకా అందరు బొందలగడ్డ నుంచి వచ్చిండ్రు కదా, అందుకే అక్కడ ఊర్లలో తొట్లు ఉంటాయి కదా. అప్పట్లో మన అందరికీ గుర్తుందా, ఊర్లలో తొట్లలో స్నానాలు చేస్తుండే అవన్నీ. ఆ తొట్లలో నీళ్ళు ఉంటే కాలు కడుక్కొని వచ్చినాం. ఈడ అబ్బాయి జోడుబాయ్, జంగుడుబాయ్ అయితే అస్సలు చేతులు వడ్లు పెట్టుకుంటలేదు. ఈ ఫోటో డెకరేషన్ కూడా మా బాబాయ్ చేసిండు. ఆ చిన్న పూరగాడు ఎవరంటే మా మమ్మీ వాళ్ళ సెకండ్ అన్న కొడుకు. అండ్ చూసిండు కదా సలాడ్స్, కద్దు కా ఖీర్, వాటర్, బగారా రైస్, చికెన్, ఇదేమో మటన్, ఇంకా వైట్ రైస్ ఉంది, ఇంకా పప్పు చాలా మంచిగా ఉండే పప్పు. అండ్ ఆ పచ్చడి అయితే జబర్దస్త్ ఉంది. ఇంకా పచ్చడి అయితే అవ్వగొట్టేసిండు అనుకోండి ఊర్లలో. అండ్ అవన్నీ ఏమో అక్కడ ఇంటికి ఎదురుగానే షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో మా బాబాయ్ వాళ్ళు కూర్చొని మార్నింగ్ అంతా ప్రిపేర్ చేసేసిన ఉంటారు. మా బాబాయ్ మొత్తం చూస్తుండే. అక్కడ చూసిండు కదా చికెన్ ఎట్లుందో జబర్దస్తుంది. ఆ పక్కన కూర్చొని నిల్చొని పక్క నుంచి పోతుంటేనే వాసన ఇట్లా గుమ్మున వస్తుంది. ఇంకా మా బాబాయ్ మొత్తం దేగ్బాల్ చేస్తుండు. ఇక ప్రిన్సెస్ రాగానే మనవరాలకి ప్లేట్లో లెగ్ పీస్ వేసి, కీరాలు వేసి అవన్నీ వేసి ఇచ్చేసింది. ఇంకా తాత వండిన తిండంటే మనవరాలు టేస్ట్ చేయకుండానే ఉంటుందా. ఇంకా చూపింది చూడు, అట్లా ఎంజాయ్ చేసింది ఫుడ్ని. ఆడ మా మామ వాళ్ళ కొడుకు స్వీట్ తింటుంటే వాళ్ళ అమ్మ స్వీట్ల మీద స్వీట్లు తింటున్నావు ఏందిరా అని తిడుతుంటే మా ప్రిన్సి తిననీయొచ్చు కదా, స్వీట్ తినని ఏం కాదు అనేసి అంటుంది. ఇంకా మేమందరం పక్క నవ్వుడే నవ్వుడు. ఇంకా
ఇక నేను కూడా జర్ర అన్నం పెట్టుకొని వచ్చిన మటన్ గ్రేవీ వేసుకొని నాకు చికెన్లో గొంతులు అంటే మస్తు ఇష్టం. ఆ గొంతులు వేసుకున్నా. ఇంకా చూసిండు కదా నా బిడ్డ మంచిగా ఎలాగా ఇస్తుంది అలా తాత చేసిన ఫుడ్ని మంచిగా అయితే తిన్నాక ఇంకా ఆడ మా పెద్దమ్మ ఫోటో తీసిన. ఎందుకంటే మా పెద్దమ్మకి చెప్పిన నేను ఈ ఫొటోస్ అన్ని వాళ్ళకి పంపిస్తాను అనేసి. మా పెద్దమ్మ ఎక్కువ స్వీట్ తినొద్దు కాబట్టి ఇంకా నా బిడ్డ ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దని పక్కన పోయి కూర్చొని స్వీట్ తింటుంది. ఇంకా అన్నీ మా బాబాయ్ వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటుంటే నేను చాయ్ పెట్టిన, నా బిడ్డనేమో ఆడ బయట ఆడుకుంటుంది. ఇంకా మిగిలినవన్నీ అట్లా గిన్నెలో వేసి ఇచ్చేసినాం. మా బాబాయ్కి ఆర్డర్ ఇస్తే ఇదేనండి 120-130 మెంబర్స్కి అని చెప్పిన అనుకో, మా బాబాయ్ కళ్ళు మూసుకొని 180 మెంబర్స్ దాకా అట్లా చేసేస్తాడు. ఎందుకంటే తిండి తక్కువ కావద్దు, ఎక్కువైనా పర్లేదని. ఇదేమో మా పెద్దనాన్న చనిపోయింది చూడండి, ఆ పెద్దనాన్న చేసిన వైన్ ఇంట్లోనే చేసిండు. మా పెద్దనాన్న తెచ్చి బాటిల్ చేసి దాంట్లో ఫిల్ చేసి పెట్టింది. ఇంకా అయిపోయినాక షాయిలు తాగి అన్నీ చేసి మా పెద్దమ్మకి చెప్పి అందరం ప్యాక్ చేసుకొని ఎవరి వాళ్ళు ఇంటికి వచ్చేసినాం. మేమేమో మా బాబాయ్ కార్లో వచ్చినాం. మా బాబాయ్, మా కజిన్ అంకుల్ టెల్లా అంకుల్, ఇంకా మా ప్రిన్సి, నేను ఇంకా మా బాబాయ్ కార్లో వచ్చినాం. ఇంకా పక్కన అప్పుడే కొంచెం మబ్బు ఉంది, సన్నగా చినుకులు పడ్డట్టు అట్లా. ఇంకా ఆడ పొలాలు చూస్తుంటే జబర్దస్త్. ఆడ ఏం చూసినా ఏమున్నాయంటే మొక్కజొన్నలు, రోజ్ ఫ్లవర్స్ అయితే ఎన్ని తోటలు ఉన్నాయంటే అన్ని తోటలు ఉన్నాయి. చాలా మాటికి మ్యాక్సిమం అందరూ రోజ్ ఫ్లవర్స్, మొక్కజొన్నలు అవి వేసుకుంటూ ఉన్నారు. చూసిండ్రు కదా ఎంత బాగుందంటే రోజ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, ఒకలాంటి రెడ్, పింక్. ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయినాక ఇంకా రిటర్న్ అయినాం. మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి పోవాలా అనేసి ఆ అట్ట డబ్బాలో చూపించినామేమో ఐస్ క్రీమ్స్. అవి ఒక 12-15 వస్తాయి. ఆ డబ్బా అలా తాత అలా మనవరాలకి ఇచ్చిండు. ఇంకా ఫస్ట్ బాక్స్ నేనే తీసుకొని తిన్నా. నేను అట్లా ఎందుకున్నానో అనుకోకండి, జర నిద్రలో ఉండి జుట్టు అటు ఇటు పోయి ఉంది. ఇంకా చూడండి అది ఎట్ట తింటుందో, తిండి కూడా తిన్నది అట్లా. నా బిడ్డకి తిండి పోదు కానీ ఇట్లాంటివన్నీ అయితే మంచిగా తింటుంది. ఎట్లా అంటే అరే ఎన్ని రోజుల నుంచి తినలేదో తిండి అన్నట్టు తింటుంది. ఇంకా